ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి గారిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు. ఈ మేరకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పి నేను 10 రోజుల క్రిందటే ఒక వీడియో చేశాను. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా దీనికి సంబంధించి జీవో కూడా ఇచ్చింది. 2024లో ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు వెంకటరామరెడ్డి గారు అని చెప్పి ఆ ఆరోపణల మీద డిస్మిస్ చేస్తూ ఉద్యోగం నుంచి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏమిటి 8 ఆరోపణలు అంటే 2024 ఎన్నికల్లో వెంకటరామరెడ్డి గారు వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనేది. ఎక్కడెక్కడ పాల్గొన్నారు ఏమిటి ఆ వివరాలు కూడా ఇచ్చారు జీవోలో. 2024 మార్చి 31వ తేదీన బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో కార్మికులతోటి వెంకటరామరెడ్డి గారు సమావేశాలు నిర్వహించారట. అవి రాజకీయ సమావేశాలు. ఆ సమావేశాల్లో వైసీపీకి మీరంతా ఓటు వేయాలి అని కూడా ఉద్బోధించారు. సో దీని మీద ఆయన అప్పటి నుంచి సస్పెన్షన్లో ఉన్నారు 2024 నుంచి. కానీ కూటమి ప్రభుత్వం ఆ సస్పెన్షన్ని చేయలేదు. యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వంలోనే ఆయన సస్పెండ్ అయ్యారు. అది వైసీపీ ప్రభుత్వం ఇష్టపడి చేసింది కాదు. అప్పుడు టీడీపీ వాళ్ళు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇచ్చారు. వాళ్ళ ఆధారాలు కూడా పంపించారు. వెంటనే ఎన్నికల సంఘం రెస్పాండ్ అయ్యి వెంకటరామరెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి అప్పటి ప్రభుత్వానికి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వెంకటరామరెడ్డి గారు సస్పెన్షన్లోనే ఉన్నారు. దాని మీద విచారణ చేపట్టారు. ఆ విచారణ ఎవరెవరు చేశారు? జిల్లా ఎన్నికల అధికారి చేశారు. తర్వాత కలెక్టర్ గారిని నివేదిక అడిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కూడా నివేదిక ఇచ్చారు. పూర్తి స్థాయి విచారణ జరిగింది. వెంకటరామరెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలు నిజము అని చెప్పి నిరూపితమయ్యాయి అని చెప్పి భావించి ఇప్పుడు ఈ జీవో ఇచ్చారు ఆయన్ని డిస్మిస్ చేస్తూ. వెంకటరామరెడ్డి గారు వైసీపీ అనుబంధ సచివాలయ సంఘానికి నాయకుడిగా ఉండేవారు లాస్ట్ టైము. ఇప్పుడు తర్వాత ఓడిపోయాడు ఆయన. యాక్చువల్గా సెక్షన్ ఆఫీసర్ ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీకి ఆ విధంగా క్యాంపెయిన్ చేశాడని చెప్పి చాలా ఆరోపణలు వచ్చినాయి. పేపర్లో వార్తలు కూడా వచ్చినాయి అప్పట్లో. సో దాని బేసిస్ మీద ఇప్పుడు అత్యంత కఠినమైన శిక్ష ఒక ఉద్యోగికి. అదేంటి? సర్వీస్ నుంచి తొలగింపు. సో ఆ తొలగింపుని విధిస్తూ ప్రభుత్వం సోమవారం నాడు జీవో ఇచ్చింది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగుల్ని డిస్మిస్ చేయాలంటే యూపీఎస్సీ అనుమతి కావాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగుల్ని ఈ విధంగా తీసేయాలి అంటే ఏపీపీఎస్సీ అనుమతి కావాలి. సో ఏపీపీఎస్సీని ప్రభుత్వం అభిప్రాయం కోరింది. ఏపీపీఎస్సీ సెక్రటరీ గారు ఆయన రికార్డులన్నింటినీ పరిశీలించి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారట అని ఆ జీవోలో ఉంది. సో ఇప్పుడు ఈ ఉద్యోగం నుంచి డిస్మిస్ కావడంతో వెంకటరామరెడ్డి గారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా రావు. ఆయనకి ఇంకా 14 ఏళ్ల సర్వీస్ ఉంది. దీని మీద వెంకటరామరెడ్డి గారు రియాక్ట్ అయ్యాడు. ఉద్యోగంలో భయపెడుతోంది ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళు ప్రశ్నించకుండా చేయడం కోసమే నా మీద ప్రభుత్వం వెయిట్ వేసింది అని చెప్పాడు. కోర్టుకు వెడతాను, 2-3 నెలల్లోనే నాకు న్యాయం జరుగుతుంది, లేదంటే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది కదా అప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన అంటున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం కొంచెం కఠినమైన నిర్ణయమే తీసుకుంది ఈ విషయంలో. వెంకటరామరెడ్డి గారు ఎట్లాగో కోర్టుకు వెళ్తాడు కాబట్టి కోర్టులో ఏ రకమైన నిర్ణయం వెలువడుతుందో చూడాలి.